కుట్టి ఆదిత్యల శోభనం ఆపడానికి శ్రీకర్ టాబ్లెట్స్ మార్చి హార్ట్ స్ట్రోక్ వచ్చేలా చేసిన జీవన చెంప పగలగొట్టిన చైతన్య. ఇంతకు కుట్టి ఆదిత్యల శోభనం ఆపడానికి శ్రీకర్ టాబ్లెట్స్ మార్చడం ఏంటి? అసలు ఈ పని జీవనం ఎందుకు చేసింది? మరి వాళ్ళ శోభనం ఆపడానికి శ్రీకర్ టాబ్లెట్స్ మార్చడానికి సంబంధం ఏంటి? ఈ విషయం చైతన్యకి ఎలా తెలిసింది? దంతకుడు వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపేమ జీవన జ్యోతి రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక కుట్టి తన తమ్ముడైన శ్రీతన్కి రాఖీ కట్టేసింది. శ్రీతన్ అయితే ఇక చాలా జ్యువెలరీ తీసుకొచ్చి కుట్టికి పెట్టాడు. అది చూసి జీవన తట్టుకోలేకపోతుంది. అసలు అక్కను నేనా కుట్టినా నాకు తెలియక అడుగుతున్నాను. ప్రతి దాంట్లోనూ దాన్ని ముందు పెట్టుకుని ముందుకు నడిపిస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు అంటూ చాలా కోపంగా మాట్లాడుతోంది. ఈలోపు శ్రీతన్ అయితే, అక్క ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నావు? నీకు కూడా తీసుకొచ్చాను కదా, అంటే నువ్వు నాకు తెచ్చిన వాటి గురించి కాదు, నువ్వు నాకు ఇచ్చిన ప్రిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాను. నేను నీకు అక్కని, అంటే ముందు నీకు నేను, ఆ తర్వాతే కుట్టి అనగానే కాదని నేను అనట్లేదు, కానీ నాకెందుకో ముందు కుట్టి అక్కతోనే రాఖీ కట్టించుకోవాలి అనిపించింది. ఇప్పుడే కాదు, ఎప్పుడూ అలాగే అనిపిస్తుంది అని అంటాడు ఇక శ్రీతన్ అయితే. దాంతో ఇక జీవన సరే కట్టించుకో, ఇక ఎప్పటికీ జీవితంలో నీకు నేను రాఖీ కట్టను అంటూ వెళ్ళిపోతుంది. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత శ్రీతన్, అక్క నువ్వేం పట్టించుకోకు, నువ్వు బావగారు హ్యాపీగా ఉంటావు, నాకు కావాలి. నువ్వు చక్కగా రింగ్స్ మార్చుకోవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. దాంతో ఇక మొత్తం మీద చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న శ్రీతన్. వీళ్ళిద్దరికీ కూడా లైఫ్ స్టార్ట్ చేయటం ఎలాగో అర్థం కావట్లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తుంది. వీళ్ళని ఎక్కడికి పంపించకండి అత్తయ్య, ఇక్కడే మొత్తం కార్యక్రమాలు చేసేయండి అంటే, ఒరే తమ్ముడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు అంటుంది కుట్టి. జీవన్ అదంతా వింటూ తట్టుకోలేకపోతూ ఉంటుంది. దాంతో వెనకాలే, మీ అమ్మ వాళ్ళతో మాట్లాడేస్తాను శ్రీతన్, మంచి మాట చెప్పావు అని అంటుంది ఇక సునంద. వెంటనే జ్యోతికి ఫోన్ చేసి విషయం మాట్లాడేసరికి, జ్యోతి మంచి ఆలోచన చేశారు సునంద గారు, కాకపోతే నేను ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వెళ్తున్నాను, అక్కడ కేసు ఒకటి వాదించాల్సి ఉంది, రేపు హియరింగ్ ఉంది, అందుకోసం అంటే నేనున్నానుగా, నేను చూసుకుంటానండి అని చెప్తుంది సునంద. దాంతో ఇక ఆదిత్య ఆనందులకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరిగిపోతాయి. అలా జరిగిపోయేసరికి ఇక జీవనకి కడుపు రగిలిపోతూ ఉంటుంది, ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అసలు నేను ఏమనుకున్నాను, ఇక్కడ ఏం జరుగుతోంది? శ్రీతన్ నువ్వు వచ్చినట్టు ఉండకుండా ఏం చేసావురా అసలు అని చెప్పని అనుకుంటూ, కానీ ఇదంతా ఇలా ఎలా జరగనిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను, జరగకూడదు కూడా అని చెప్పని అనుకుంటూ ఇక జీవన ఏమీ తెలియనట్టుగానే సునందతో పాటు ఇక కుట్టిని రెడీ చేస్తుంది. కుట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మళ్ళీ నిన్ను నేను మన అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అక్కడ నిన్ను వాళ్ళ కూతురిగా ఉంచినందుకు నువ్వు ఈరోజు నీ రుణం తీర్చుకుంటున్నావు అనిపిస్తోంది నాకు అని మనసులో అనుకుంటుంది. జీవన మాత్రం, వాళ్ళింటికి నన్ను తీసుకొచ్చి ఆ ఇంటికి వారసురాలని చేసావన్న మాటే కానీ ఆ భోగాలన్నీ నువ్వే అనుభవిస్తున్నావు, ఆ సంతోషమంతా నువ్వే పొందుతున్నావు, నాకు మిగుల్చుతోంది ఏడుపే కదా అని చెప్పి మనసులో జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక కుట్టిని రెడీ చేసిన తర్వాత సునంద అయితే, ఏం జీవన రెడీ అయిందా కుట్టి అంటే, అయిపోయింది అత్తయ్య గారు, ఇదిగోండి మీ ఆనంది అని చెప్పని అంటుంది. ఆనంది ఎంత అందంగా ఉన్నావో, నా కొడుకైతే ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోతాడు అని చెప్పనంటే, అత్తయ్య గారు అంటూ కుట్టి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక పద వెళదామని చెప్పి తీసుకెళ్లి గది దగ్గర అలా నిలబెట్టిన తర్వాత, జాగ్రత్త, ముందు మనసులు అర్థం చేసుకోండి, తొందర ఏం లేదు అంటూ ఉంటే సునంద, అత్తయ్య గారు అంటుంది జీవిక. కుట్టి అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఆదిత్య ఆనందితో చాలా హ్యాపీగా ఫీల్ మాట్లాడుతూ ఉంటాడు. మన జీవితానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి, ఇక మనం హ్యాపీగా ఉంటాం అని చెప్పేసి అంటాడు. నేను అదే అనుకుంటున్నాను ఆదిత్య గారు, ఖచ్చితంగా ఇకపై మన జీవితం సంతోషంగా గడవాలి అని నేను కూడా కోరుకుంటున్నా. జ్యోతమ్మ కూడా ఉన్నట్టయితే సంతోషపడేది, కానీ ఢిల్లీకి పోయింది అని చెప్పని అంటుంది. సరే, ఇప్పుడు లేని వాళ్ళ గురించి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి, అందరి గురించి వదిలేసి ఎదురుగా ఉన్న నన్ను కొంచెం పట్టించుకోండి శ్రీమతి గారు అంటూ ఉంటాడు. ఉండండి ఆదిత్య గారు అంటూ ఇక కుట్టి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళ మాటలు మొదలవగానే అక్కడ జీవన తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలు పెడుతుంది. మావయ్య గారు మీరు టాబ్లెట్ వేసుకున్నారా అంటుంది శ్రీకర్ దగ్గరకు వచ్చి. వేసుకున్నానా వేసుకోలేదా
ఈ హ్యాపీనెస్లో మర్చిపోయానమ్మా జీవన. వేసుకోలేదు అని చెప్పానంటే ఇలాగే మర్చిపోతారని కొట్టి ముందే చెప్పింది నాకు. అందుకే వచ్చి పని కట్టుకుని మిమ్మల్ని అడుగుతున్నాను అంటుంది. జీవన ఆనంది చెప్పిన విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. ఇక ఓకే నేను వేసుకుంటానమ్మా అంటే, ఎందుకు, నేను ఇస్తాను కదా ఉండండి అని చెప్పేసి ఇక టాబ్లెట్స్ బాటిల్ తీసి అందులో తను తీసుకొచ్చి పెట్టినటువంటి టాబ్లెట్ని జాగ్రత్తగా తీసి శ్రీకర్కి ఇస్తుంది. శ్రీకర్ ఆ టాబ్లెట్ వేసేసుకుంటాడు. ఇక వేసుకున్న 5 నిమిషాలకి అంటే జీవన వంటగదిలోకి వెళ్లే లోపే శ్రీకర్ గుండె పట్టుకుని అమ్మా అంటూ కింద పడిపోతాడు. సునంద అని అరుస్తూ ఉంటే సునంద గబగబా వస్తుంది. చైతన్య ఇంకా జీవన అందరూ పరిగెత్తుకొస్తారు. వచ్చేసరికి శ్రీకర్ నాకు ఊపిరాడట్లేదు సునంద అంటూ ఉంటాడు. ఇక ఈ గొడవకి అక్కడి నుంచి ఆనంది ఆదిత్య ఇద్దరు బయటకు వచ్చేస్తూ ఉంటే, ఒరే ఆదిత్య మీరు వెళ్ళండి మేము చూసుకుంటామంటే, ఏంటి మామ్ డాడ్కి ఇలా ఉంటే మేము లోపల ఎలా ఉంటాం, నువ్వు పద అని చెప్పి ఆదిత్య ఆ బట్టలతోటే కారు తీస్తాడు. దాంతో అందరూ కలిసి హాస్పిటల్కి పరిగెడతారు. జీవన ఆనంది వంక చూస్తూ, నీకు ఈ జీవితానికి శోభనం జరగనివ్వను, ముందు నాకు పిల్లలు పుట్టిన తర్వాతే నీకు పిల్లలు పుట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది కూడా వాళ్ళతో పాటే గబగబా వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ టాబ్లెట్ మిస్ప్లేస్ అయింది, అదేంటి అలా ఎలా జరిగింది అని చెప్పానంటే, ఎప్పుడూ టాబ్లెట్ ఆనందియే ఇస్తుంది, ఈరోజు నువ్వే ఇచ్చావా ఆనంది అంటే, లేదత్తయ్య గారు జీవన్కి చెప్పాను అని అంటుంది. దాంతో ఇక ఇంటికి వస్తాడు చైతన్య. జీవన డాడ్కి ఏం టాబ్లెట్ ఇచ్చావు అని అంటే, నేనేమిచ్చాను, అక్కడ ఉన్నాయి కదా అదే ఇచ్చాను అంటుంది. అక్కడ జీవన చేతిలో ఉన్న స్ట్రిప్ కింద పడిపోవడం జీవన గమనించుకోదు. గబగబా చైతన్య వెళ్ళి చూసి, ఈ టాబ్లెట్ ఏనా అంటే, అవును చైతు అదే ఇచ్చాను అంటుంది. తీరా చూస్తే కింద ఉన్న స్ట్రిప్ తీసి ఈ టాబ్లెట్ ఏంటి అని వెంటనే తను సర్చ్ చేస్తాడు. అది హార్ట్ వాల్స్ బ్లాక్ చేసేటటువంటి దానికి సంబంధించిన టాబ్లెట్. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నువ్వే కదా టాబ్లెట్ ఇచ్చావంటే, అవును చైతు నేనే ఇచ్చాను అంటే, వెంటనే చెంప చెళ్ళు అనిపించి, మా నాన్నని చంపేద్దాం అనుకున్నావా, లేకపోతే ఇంకా వేరే ఇంటెన్షన్తో ఈ పని చేసావా అంటే, నేనేం చేశాను చైతు అంటుంది. ఏం చేసావా, మా నాన్న గుండె ఆగిపోయేలా టాబ్లెట్ ఇచ్చావు అని చెప్పి ఆ స్ట్రిప్ చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక జీవన చెంపలు పగలగొట్టి, నాన్నకి ఏదన్నా అవ్వాలి అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పని అంటూ ఉండగానే లోపు సుమిత్ర ఫోన్ చేసి, అరే చైతు డాడ్ అవుట్ ఆఫ్ డేంజర్, కంగారు పడుకో, అందరం ఇంటికి వస్తున్నాం అని అంటే, సరే మమ్మీ అని చెప్పి ఫోన్ పెట్టేసి, ఈ విషయం నేను బయట పెట్టను, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వంటే ఏంటో ఈ ఇంట్లో వాళ్ళకి తెలిసేలా నేనే చేస్తాను అంటాడు చైతన్య. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.